హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక కన్నీటి బొట్టుపై మనకు ఉండే ద్వేషము మనలో అవగాహన లేకపోవడం వల్లే వస్తుంది. కన్నీటి బొట్టు ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎక్కడ ముగుస్తుందో మనకు తెలియదు. దాని లోపల ఉద్దేశ్యం ఏమిటో మనకు అర్థం కాదు. అందుకే మనం దాన్ని తిరస్కరిస్తాము. కన్నీటి బొట్టు యొక్క విషాదకరమైన పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. దానికి దాదాపు ప్రతి తలుపు మూసే ఉంటుంది. అందరూ దానిని తప్పించుకుంటారు. అందరూ అది రాకూడదు అని కోరుకుంటారు. బహుశా ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా కన్నీటి బొట్టే కన్నీళ్లు కారుస్తూ ఉండవచ్చు. ఒకవేళ కన్నీటి బొట్టు తన ఆత్మకథ రాస్తే అది ఇలా చెప్పొచ్చు: సముద్రాలన్నీ ఎండిపోతే ఎండిపోనివ్వండి, నేను నా కన్నీళ్లతో మళ్లీ వాటిని నింపగలను అని. ప్రతిరోజు అది ఎన్నో తలుపులు తడుతుంది, కానీ చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని స్వాగతిస్తారు. అయినా ఈ తిరస్కరించబడిన కన్నీటి బొట్టు బహుశా దేవుని ప్రియమైన బొట్టు అయి ఉండవచ్చు. ఎలా నవ్వు దేవుని ప్రియమైన వరము, అలాగే కన్నీటి బొట్టు కూడా దైవానికి ఎంతో ప్రియమైనది. కానీ మనం ఒక పిల్లవాడిని ప్రేమిస్తాము, మరొక పిల్లవాడిని ద్వేషిస్తాము. అది న్యాయమా? దేవుని పిల్లల్లో ఒకరిని ద్వేషించడం ద్వారా మనము దేవుణ్ణి సంతోషపరచగలమా? నవ్వులను పంపించే అదే దేవుడు కన్నీళ్లను కూడా పంపిస్తాడు. మనకు స్నేహము, ప్రేమ, ఆనందము ఇచ్చే అదే దైవశక్తి కొన్నిసార్లు బాధను కూడా ఇస్తుంది. అయితే దేవుడు మనల్ని కన్నీళ్లతో శిక్షిస్తాడా, లేక కన్నీళ్ల ద్వారా మనకి చికిత్స చేస్తున్నాడా? ఒక డాక్టర్ చిన్నపిల్లకు నొప్పి కలిగించే ఇంజెక్షన్ ఇస్తే ఆ పిల్లవాడికి అది శిక్షలా అనిపిస్తుంది. కానీ డాక్టర్కు తెలుసు అది శిక్ష కాదు, చికిత్స. బహుశా కన్నీళ్లు కూడా అలాంటివే. అవి శిక్ష కాదు, అవి మనసుకు జరిగే వైద్యము. జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నవ్వు మరియు కన్నీటి బొట్టు మధ్య ఉన్న సంబంధము మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అవి శత్రువులు కావు, అవి జీవిత ప్రయాణంలో కలిసి నడిచే సహచరులు. థ్యాంక్ యూ.